ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకసారి 4 చూపించండి. కొన్ని రోజులు పెరుగన్నం తినండి. కారం మసాలాలు పూర్తిగా తగ్గించేయాలి. అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది. సరేనా? వెళ్ళండి. అలాగేనండి, ఉంటానండి. అక్క, పశువుల డాక్టర్ వెంకటపతి రాజు గారిని ఏమైనా చూసారా? లేదమ్మా, చూడలేదు. బాబాయ్, పశువుల డాక్టర్ వెంకటపతి రాజు గారిని చూసారా? చూసానమ్మా. ఎక్కడున్నారు బాబాయ్? నేరుగా వెళ్ళి కుడివైపుకి తిరుగు, అక్కడ కనిపిస్తారు. అలాగే బాబాయ్. సరేనమ్మా. సూదేస్తారా డాక్టర్ గారు? ప్రతిదానికి ఇంజెక్షన్ వేయకూడదు, మంచిది కాదు. టాబ్లెట్లు సిరప్ రాస్తాను, ఉండండి. ఈ టాబ్లెట్ సిరప్ తిన్న తర్వాత వేసుకుంటే సరిపోతుంది. సరేనా? అలాగే డాక్టర్ గారు, వస్తానండి. వెంకటపతి రాజు గారు, శ్రీవల్లి గారు, నాకు తెలుసండి ఏదో ఒకరోజు మీరు నా కోసం వచ్చేస్తారని. చిన్నప్పటి నుండి అమ్మా నాన్న అన్నీ మీ అన్నయ్యే అయ్యుండొచ్చు, కానీ పెద్దయ్యాక ఒకరికి మనసిస్తే వాళ్ళు లేకుండా ఉండలేం. ప్రేమకున్న పవర్ అలాంటిది. ఒక్కసారి ప్రేమించాక ప్రాణం పోయినా వాళ్ళని మర్చిపోలేం. మీ విషయంలో కూడా అదే జరిగింది. లేదు, మీ మనసులో ఉన్న మాట చెప్పాలి. మీరు మీ అన్నయ్యని, చెల్లెల్ని అందరినీ కాదనేసి నా కోసం వచ్చారంటే మీరు నేను త్యాగం చేయడం కాదు, మన మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనం. ఒక్క నిమిషం, ఆయాసం వస్తుంది. నేను ఇక్కడికి వస్తే మీకోసం వచ్చానని మీరు అనుకుంటున్నారు. అదేంటండి, నా కోసం కాదా? మిమ్మల్ని కలవాలని వచ్చాను, కానీ కలిసి ఉండడానికి కాదు. అదేంటండి అలా అంటున్నారు? మీరంత ఊపిరి బిగబట్టి పరిగెత్తుకుంటూ వస్తే నా కోసం అనుకున్నాను కదండి. నేనొచ్చింది మీకోసమే, కానీ కలిసి ఉందామని కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టమని. ఎవరికేమైందండి? కుముద. కుముదా? అవును, మా చెల్లికి యాక్సిడెంట్ అయింది. ఏంటి? అవును, మా వరదరాజుల మావయ్య చెల్లి పాపాయమ్మ ఈ యాక్సిడెంట్ చేసింది. కుముద చావు బతుకుల్లో ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, తనకేం కాలేదు కదా? బాగానే ఉందా? మీరు వెంటనే వస్తే బాగుంటుందండి. నేను పశువుల డాక్టర్నండి. మనుషుల ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే చిన్న చిన్న వైద్యం చేస్తాను, కానీ నేను ఎంబీబీఎస్ డాక్టర్ని కాదు. నేనక్కడికి వచ్చి చేసేదేమీ లేదు, కానీ కుముదవేలనైతే చూస్తాను. తను ఈ గండం నుండి బయటపడాలని మొక్కుకుంటాను. నేను మిమ్మల్ని రమ్మన్నది అక్కడికొచ్చి వైద్యం చేయడానికి కాదు. యాక్సిడెంట్ అయ్యిందంటే ఖచ్చితంగా రక్తం అవసరం ఏర్పడుతుంది. మా చెల్లి కుముద వల్లిది మీది ఒకటే రక్తం కదా, అందుకే అది గుర్తొచ్చి మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను. మీకు ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ కూడా లేదు. కుముదనే మీ ఫోన్ తీసుకుందండి. తను ఫోన్ చేసి ఇలా మీ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుందని కూడా చెప్పింది. అలాగా? మీ చెల్లెలందరికీ నేనంటే అభిమానం. మీతో కలిసి జీవితం పంచుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. నా చెల్లెలు నా కోసం మిమ్మల్ని కలిసింది. ఇంత చేసిన తను ఈ రోజు హాస్పిటల్ పాలైంది. త్వరగా రండి, వెళ్దాం. వెళ్దాం పదండి. రక్తం కాదు, తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను. త్వరగా పదండి.
నాన్న గంగొస్తున్నాడు. కత్తి పట్టుకుని వస్తున్నాడు నాన్న. నువ్వు సుమంగళిగా పోతావని నేను చాలాసార్లు చెప్పాను. కానీ పూజలు పునస్కారాలు పుణ్యం చేసి పోవడం లేదు. పాపం చేసుకొని పోతున్నావు పాపాయమ్మ. నా మేనల్లుడు నిన్ను నరికి పారేస్తాడు. కాపాడాలి గాని నా చెల్లి సావాలని కోరుకుంటున్నావా? మేం కోరుకోవడం కాదు మామయ్య, తనే కోరి మరీ తెచ్చుకుంది. వీర్రాజుకి ఇష్టం లేని పని చేసినప్పుడు ప్రాయశ్చిత్తం పడతావనుకున్నాను పాపాయమ్మ. కానీ ఇలా చేస్తావనుకోలేదు. కావాలంటే కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తానన్నా. నన్ను చంపొద్దని చెప్పన్నా. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. వెళ్తున్నాండి. వద్దు, చంపొద్దు, చంపొద్దు గంగా, నా చెల్లిని చంపొద్దు. కుమద వల్ల చావు బతుకుల్లో ఉంది కానీ ఇంకా చచ్చిపోలేదు. నా చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు కూడా చూడకూడదనుకున్నాను. రక్తం కళ్ళ చూడాలని మీరు ఎలా అనుకుంటారో? ఈ రోజు నీ చెల్లి చావుని నేను చూస్తాను. వద్దు 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 గంగా, వద్దు గంగా, నా మాటను. అమ్మా, పాపత్త సుమంగళిగా పోవటం కాదు, ఇప్పుడు నాన్నే పోయేలా ఉన్నాడు. నా చెల్లి ప్రాణం తీయద్దు. నీ చెల్లికి నేను ప్రాణం పోతాను. ప్రాణం పోయడానికి నువ్వేనా దేవుడు అనుకుంటున్నావా మావయ్య? రాక్షసుడివి. నేను గనక ఇప్పుడు మీ కుముద వల్లికి రక్తం ఇవ్వకపోతే మీ చెల్లి చచ్చిపోద్దామా? అవును, ఏబీ నెగటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. ఆయన రక్తం ఇస్తే తప్ప ఆ అమ్మాయి బ్రతకదు. చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఇప్పుడే నా కత్తి దించు గంగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.